చెప్పండి అన్న, మరి హరీష్ రావు పరామర్శించిన నిమ్స్లో బాధితుల తరపున పోరాటం చేస్తుండే, ఏం చెప్తారు మీరు? ఒకసారి హరీష్ రావు గారి మాటలు విందాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అటువంటి వ్యక్తులను ఉరిదీయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పులు మళ్ళీ ఎవడన్నా చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి రావాలి. మంచి డిమాండే కదా హరీష్ రావు అడిగింది. ఎంత దుర్మార్గం. 10 ఏళ్ళు కాదు, తెలంగాణ గురించి కొట్లాడి 100 కేసులు వేసుకొని నీ చేతిలో అధికారం ఇస్తే హరీష్ రావు ఏం చేసినావు నువ్వు? మరి 10 ఏళ్ళు ఏం పీకిండ్రు? గడ్డి అని పీకిండ్రా? నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా అడుగుతున్నా, తెలంగాణ విద్యార్థి నాయకుడిగా అడుగుతున్నా, తెలంగాణ గురించి 100 అంటే కేసులు అయిన లెక్క అడుగుతున్నా. 10 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చింది దేనికి? మేము నివారించడానికి. నీకు అప్పుడు తెలియదా? నీ రాష్ట్రంలో ఉన్నప్పుడు మందు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు లిక్కర్ ఎంత అమ్ముడు పోయింది? ఉమ్మడి రాష్ట్రం అసలు ఆ 19 అప్పుడున్న ఆ జిల్లాలన్నీ ఎగిరిపోయినాయి. ఆ జిల్లాలన్నీ ఎగిరిపోయి హాఫ్ ఆఫ్ ది కంటే ఎక్కువనే ఎగిరిపోయినాయి. ఎగిరిపోయి ఉన్నప్పుడు నీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నువ్వేం చేసినావు? లిక్కర్ ఎంత దందా పెరిగింది, గంజాయి ఎంత పెరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో మీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు, మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎక్కడెక్కడో తిరిగేది. మీరు మా విద్యార్థుల చావుల మీద మీరు, మీ ఫ్యామిలీ అంతా బాగుపడ్డది. మీ ఫ్యామిలీలో ఎవరు ఏం పోలేదు.